మాసంలో అత్యధికంగా ఖురాన్ పారాయణం చదవాలి సోదరులారా. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఇఖ్రాఉల్ ఖురాన్ ఫఇన్నహు యఅతి యౌమల్ ఖియామతి షఫీఅల్ లిఅస్హాబి. ఖురాన్ గ్రంథాన్ని పారాయణం చేయండి, తీర్పు దినం రోజున అది మీ కొరకు సిఫారసు చేస్తుంది. సోదరులారా, ఖురాన్ గ్రంథాన్ని చదవండి, దాని మాధుర్యాన్ని ఆస్వాదించండి సోదరులారా. 2013లో నేను ఉమ్రాకి వెళ్ళాను. అల్లాహ్ సుబ్హానహు తఆలా నాకు హిదాయత్ ఇచ్చిన తర్వాత మొట్టమొదటిగా తొలిసారి 2013లో ఉమ్రా చేశాను. కాబతుల్లాలో అడుగుపెట్టాను. నేను మగ్రిబ్ నమాజు జమాతు టైం అయింది. అబ్దుల్లా బిన్ అల్ అవాద్ అల్ జుహని అనేటువంటి ఒక కారి, మక్కా ఇమాం, ఆ మగ్రిబ్ నమాజులో సూరా రహమాన్ చదివిపించాడు. నమాజులో నిలబడితే రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి ఆ స్వరం వింటుంటే. అరబీ యొక్క అర్థాలు మాకు తెలియకపోయినప్పుడు కూడా కళ్ళల్లో నీళ్లు కారిపోతున్నాయి. ఏదో అద్భుతమైనటువంటి ఒక అనుభూతి, తీయనటువంటి మధురం ఈ గుండెకు తాగుతుంది. ఖురాను యొక్క మాధుర్యాన్ని నా జీవితంలో మొట్టమొదటిసారిగా ఆ రోజు నేను ఆస్వాదించాను సోదరులారా. అది నా జీవితంలో ఎన్నటికీ మరువలేని ఒక మధురమైనటువంటి సన్నివేశం. ఖురాన్ గ్రంథం అనేది ఎలాంటిదంటే సోదరులారా, అది మన హృదయాలను మారుస్తుంది, మన హృదయాలకు పట్టిన తుప్పు వదలగొడుతుంది సోదరులారా. కావున ఖురాన్ చదవండి, అర్థాన్ని తెలుసుకోండి, మాధుర్యాన్ని ఆస్వాదించండి సోదరులారా. ఖురాన్ యొక్క తీయదనాన్ని ఆస్వాదించండి. అది తెలియని ముస్లిములు దాని జోలికి కూడా వెళ్ళటం లేదు సోదరులారా. సోదరులారా, ఖురాన్ గ్రంథం మీ హృదయాలను టెస్ట్ చేస్తుంది. ఖురాన్ గ్రంథంలో మీరు నరకం గురించి చదువుతున్నప్పుడు మీ హృదయానికి బాధ తగిలి అల్లా భయం మీ గుండెల్లో పుట్టిందా, మీ హృదయము ఖురాన్కు కనెక్ట్ అయిందని అర్థం. సజీవంగా ఉంది మీ హృదయం, అల్లా మాటకు స్పందిస్తుంది మీ హృదయం. నరకం గురించి చదివినా మీకేమీ పట్టలేదంటే మీ హృదయం చచ్చిపోయిందని అర్థం. అర్థమైందా? ఖురాన్లో అల్లాహ్ సుబ్హానహు తఆలా నమాజుల గురించి, దాన ధర్మాల గురించి, తౌబా గురించి ఎన్నో చోట్ల అనేక విషయాలు చెప్పాడు. ఆ సందర్భాలు చదువుతున్నప్పుడల్లా వాటి వైపునకు మన మనసు లాగటం, ఖురాన్లో కొన్ని విషయాలు చదివినప్పుడు మన హృదయం స్పందించటం సజీవంగా ఉందని అర్థం. ఖురాన్ ఎంత చదివినా కూడా మన హృదయం స్పందించట్లేదు అని అంటే నీ హృదయం చచ్చిపోయింది, నిర్జీవమైపోయింది, రాయి అయిపోయింది అని అర్థం. అర్థమైందా? కావున చెబుతున్న మాట ఏంటంటే ఖురాన్ గ్రంథాన్ని చదవండి. ఖురాన్ పారాయణాన్ని అత్యధికంగా చేయవలసినటువంటి పవిత్రమైనటువంటి మాసము రమదాన్ మాసం సోదరులారా.